హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త ప్రోడక్ట్ని చూపిస్తున్నాను. అదే మన సోలార్ పవర్ వైఫై బుల్లెట్ కెమెరా. సో దీని యొక్క ఫీచర్స్ చూడండి. నో ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్. సో దీనికి కంప్లీట్గా మనం అడిషనల్ పవర్ ఏమీ ఇవ్వక్కర్లేదు. మనకి ఓన్లీ ఒక రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది సోలార్ మీద అది రీఛార్జ్ అయ్యి మనకి వర్క్ అవుతుంది. సెకండ్ వచ్చేసి నో వైరింగ్ నీడెడ్. మనకి ఇదివరకు సీసీటీవీ లాగా కంప్లీట్గా వైరింగ్ చేసి టోటల్గా నెట్వర్క్ అంతా ఉండేటట్టుగా దీన్ని చేయనవసరం లేదు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇకపోతే 2-way వాయిస్ ఇంటర్కమ్. సో మనం ఇటుపక్క ఏదైనా మాట్లాడేది మన మొబైల్లో వస్తుంది, మన మొబైల్లో మాట్లాడేది కూడా ఇటుపక్క వస్తుంది. సో 2-way కమ్యూనికేషన్ కూడా దీనిలో ఎనేబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో రిమోట్ సర్వేలెన్స్. సో మనం దీన్ని మన ఇంట్లో కానీ లేకపోతే ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని మానిటర్ చేసుకోవచ్చు త్రూఅవుట్ ద వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్ట్స్ ప్రైవసీ. సో మనం ఎస్డి కార్డ్ దీనిలో ప్లేస్ చేసుకుంటే దాన్ని ఎవరు ట్యాంపర్ చేయకుండా మనకి అడిషనల్గా కేసింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ ఇండక్షన్. సో దీనిలో ఫ్రంట్కి మనకి పిఐఆర్ సెన్సార్ కూడా ఇచ్చాడు. సో ఏదైనా హ్యూమన్ కానీ ఏదైనా ఒక డివైస్ ఏదైనా మూవ్ అయితే, ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ ఏదైనా మనకి మూవ్ అయితే మనకి పిఐఆర్ మోషన్ సెన్సార్ నుంచి మనకి తెలుస్తుంది. సో మనకు అది నోటిఫికేషన్ వస్తుంది. ఇకపోతే సింపుల్ ఇన్స్టాలేషన్. సో మనం ఈజీగా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. సో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి అడిషనల్గా మనం ఇన్స్టాలేషన్ కాస్ట్ కానీ ఏం కూడా పెట్టనవసరం లేదు. సో ఒకసారి దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నది. సో బాక్స్ కొంచెం డ్యామేజ్ అయింది. ఓకే, సో ఇది వచ్చేసి మన బుల్లెట్ కెమెరా. దీనిపైన అంతా కంప్లీట్గా సోలార్ ప్లేట్ ఉంది. ఇది ఇన్బిల్ట్ రీఛార్జబుల్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో దీని బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి స్పీకర్ ఉంది, స్పీకర్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాంటీనా అవుట్పుట్. సో ఈ ఫ్రంట్కి వచ్చి మనకి 4mm లెన్స్ ఉంది. ఈ చుట్టూ ఐఆర్స్ ఉన్నాయి. ఇది ఇండికేటర్ ఉంది. ఇకపోతే ఇది పిఐఆర్ మోషన్ సెన్సార్ ఉంది. సో కిందకు వచ్చేసి మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్, రీఛార్జబుల్ బ్యాటరీ కంపార్ట్మెంట్. 18650 3.7 లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి, దాని కంపార్ట్మెంటు. ఇక్కడ వచ్చి యూఎస్బి V8 సాకెట్. అంటే దీని నుంచి మనం అవుట్పుట్ ఏదైనా అంటే డేటా తీసుకోవాలి అనుకుంటే టీఎఫ్ కార్డ్ మనం ఇందులో రికార్డర్ ఏదైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది ఇందులో టీఎఫ్ కార్డ్ని ప్లేస్ చేసుకోవచ్చు. రీసెట్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వైఫై యాక్సెస్ పాయింట్కి మోడ్ ఫంక్షన్ చేంజ్ చేయడానికి దీని స్విచ్. సో ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. దీన్ని మనం స్కాన్ చేసుకొని మొబైల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్, కంప్లీట్గా మెటాలిక్ బాడీ. ఇది వచ్చేసి మ్యాక్స్కామ్ది, మ్యాక్స్కామ్ కంపెనీది. సో ఓవరాల్గా దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మీకు చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి దాని కింద స్టాండ్. సో స్టాండ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాగా దీనికి స్క్రూస్ ఇచ్చాడు. దీన్ని స్క్రూస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో కెమెరా ఈ విధంగా మనకి ఇది వాల్కి మౌంట్ అవుతుంది. సో ఇది మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి 2 లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కేబుల్, ఒక డేటా కేబుల్. మనం డేటాను తీసుకోవాలి అనుకుంటే స్మాల్ స్క్రూ డ్రైవర్, వాల్కి ప్లేస్ చేసుకోవడానికి కనెక్టర్స్ ప్లస్ స్క్రూస్, స్మాల్ స్క్రూస్ ఒక 6 స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కనుక వాటర్ ఎక్కడ కూడా మీకు లోపలికి వెళ్ళకుండా ఒక రబ్బర్ ఇది కూడా ఇచ్చాడు దీనికి. సో దీంతో పాటు ఒక యాంటీనా కూడా ఇచ్చాడు. సో ఈ యాంటీనా బ్యాక్కి ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఇది. సో ఒకసారి ఇది కనెక్ట్ చేసి చూద్దామా దీని క్వాలిటీ ఎలా ఉంది అన్నది.
సో దీని బుక్లెట్లో మనకి దీని యొక్క సాఫ్ట్వేర్ డీటెయిల్స్ ఏ విధంగా కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో దీని యాప్ వచ్చేసి ఐక్యామ్. సో ఇది ఇన్స్టాల్ చేసి ఒకసారి చూద్దామా ఎలా ఉంటుందనేది. సో ఆల్రెడీ నా మొబైల్లో ఈ సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేశాను యాప్ని. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఐక్యామ్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మనం రీసెట్ చేసుకుందాం. సో సిస్టమ్ రీసెట్ అని మనకి వస్తుంది. సో ఇప్పుడు వన్స్ మనం ఆ యాప్ ఎక్కించుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఏ డివైస్ అని వస్తుంది. యాడ్ డివైస్, సెటప్ డివైస్, పవర్ ఆన్ ద డివైస్, వెయిట్ ఫర్ ద వాయిస్ ప్రాంప్ట్. సో ఎస్ కొడతాం. సో నా యొక్క ఇక్కడ వైఫై SSIDని పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సోనిక్ కాన్ఫిగరేషన్. సో పేరింగ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అని వచ్చింది. నెక్స్ట్ డివైస్ నేము, డివైస్ ఇచ్చాం. నెక్స్ట్ పాస్వర్డ్. సో నార్మల్గా సమ్ పాస్వర్డ్ ఇస్తాను. సో పాస్వర్డ్ మనకి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ చేస్తాం. సెలెక్ట్ ఏరియా, నాన్ చైనీస్ మెయిన్ అండ్ ఫినిష్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కెమెరా యొక్క క్వాలిటీ ఇది. సో మనకి ఇక్కడ ఇలా తెలియట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాను కదా, కనిపిస్తుంది కదా మీకు. సో ఇది కంప్లీట్ బ్రైట్నెస్లోనే ఉంది. ఇక్కడ మనకి SD వీడియో అనే మోడ్ ఉంది. SD మోడ్ నుంచి మనం HD మోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు HD మోడ్లోకి వెళ్ళాను. సో ఇది మనకి కంప్లీట్ హై రెజల్యూషన్. సో ఇందులో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి, అది మీకు చెప్తున్నాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ కాల్ ఇన్. సో ఏదైనా మనకి మోషన్ సెన్సార్ వచ్చేటప్పుడు కాల్ ఇన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కెమెరా యొక్క సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇదిగోండి SD కార్డు. SD కార్డు మనం ప్లేస్ చేసిన తర్వాత SD కార్డు ఎంత రికార్డు ఉందా అన్నది ఇక్కడ మనకు డీటెయిల్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఓరియంటేషన్, ఇది నార్మలా లేక మిర్రరా అని ఉంటుంది. ఎన్వైరన్మెంట్, ఇది నార్మల్. PR డిటెక్షన్, ఇది హైలో ఉంటే మన యొక్క దాని యొక్క సెన్సిటివిటీ హైలో ఉంటే మనకి మూమెంట్ వస్తుంది. సో డార్మెసీ టైమ్, పవర్ ఫ్రీక్వెన్సీ జనరల్గా 58 LED ల్యాంప్, అంటే కెమెరా ఫ్రంట్గా ఉండే ఈ LED ల్యాంప్ ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా అన్న దానికోసం మనకి ఇది. సో వెర్షను, వెండర్, ఇది నార్మల్. సో ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇప్పుడు నేను కెమెరాని దూరంగా పెట్టాను. మనకి ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ అనేది లేదు, ఛార్జింగ్ ఇండికేటర్ చూపించట్లేదు. సో ఇప్పుడు లైటింగ్ కింద పెట్టాను కదా, సో మనకి ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది. సో ఈ రెండు బ్యాటరీస్ కూడా ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతున్నాయి. సో దీనికి ఎక్స్టర్నల్గా ఏం పవర్ కూడా సోర్స్ కూడా అవసరం లేదు. మనం జస్ట్ ఎక్కడైనా ప్లేసెస్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం దీన్ని ప్లేస్ చేసేయచ్చు. సో హ్యాపీగా ఇంకా మనం
దీన్ని ప్లేస్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. సో ఎక్స్టర్నల్గా పవర్ సోర్స్ అనేది దీనికి కంప్లీట్గా ఏమి ఇవ్వడం అవసరం లేదు. ఇలాగే ఉంటే ఆటోమేటిక్గా మనకి సన్లైట్లో, డే లైట్లో కానీ లేదంటే జనరల్ లైట్లో ఏ లైట్లో అయినా కూడా ఇది ఛార్జింగ్ తీసుకుంటుంది. మనకి 24/7 అలా పనిచేస్తూ ఉంటుంది ఇది. సో ఈ యాక్సెస్ పాయింట్ని ఈ యాంటెన్నా ద్వారా తీసుకుంటుంది మనకు దగ్గరలో. ఈవెన్ మనం జియో మోడమ్ ద్వారా కూడా దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు, పేరింగ్ చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి అయినా కూడా మనం దీన్ని మానిటర్ చేసుకోవచ్చు. మనకి హెచ్డి మోడ్ ఉంది, ఎస్డి మోడ్ ఉంది. ఇకపోతే దీనిలో వేరే ఆప్షన్ కూడా ఉంది, మీకు స్విచ్ అనే మోడ్ ఉంది. సో ఇది ఫిష్ ఐ లెన్స్ కూడా చూపిస్తుంది. స్విచ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి కంప్లీట్గా ఫిష్ ఐ లెన్స్ వస్తుంది. సో క్రూజీ కొడితే చూడండి ఆటోమేటిక్గా మనకు వర్చువల్గా ఆ కెమెరా అలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఆటోమేటిక్గా తిరుగుతుంది అది అలాగా స్లోగా. సో వర్చువల్గా కెమెరా ఇటు మనకి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అలాగా వర్చువల్గా తిరుగుతుంది. సో మాన్యువల్గా అది తిరగదు, బట్ వర్చువల్గా మనకు అది తిరుగుతుంది. సో క్రూజింగ్ మోడ్ కూడా దీనిలో ఉంది. ఇకపోతే వాయిస్, హలో, 2-way ఆడియో, మైక్ ఆన్ చేద్దాం. హలో హలో. సో 2-way ఆడియో కూడా దీనికి పనిచేస్తుంది. మనకి ఇక్కడ స్నాప్ షాట్ ఏమైనా కావాలంటే స్నాప్ షాట్ కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన మొబైల్లో రికార్డ్ చేసుకోవాలంటే ఇక్కడ రికార్డ్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, దీని క్వాలిటీ వచ్చేసి కూడా 1080 పిక్సెల్ క్వాలిటీ చూపిస్తుంది మనకి. సో ఫుల్ హెచ్డి రెజల్యూషన్, చాలా షార్ప్గా ఉంది. ఏదైనా మనం జూమ్ చేసుకోవాలన్నా కూడా ఇలా స్ట్రెచ్ చేసి జూమ్ చేసుకోవచ్చు ఇమేజ్ని. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, దీని ముందు ఏదైనా మనం మోషన్ కానీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనకు కాలింగ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మనకు కాల్ వస్తే మనం వెంటనే కాల్ ఆన్సర్ చేసిన వెంటనే మనకు కెమెరా ఓపెన్ అయిపోతుంది. సో దాని ముందు మనకి ఏదైనా మూమెంట్ వచ్చినా, ఏదైనా ఆబ్స్టకల్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకు ఫోన్ వచ్చేటట్టుగా దీన్ని అలర్ట్ చేస్తుంది. సో ఇది ఒక అడిషనల్ ఫీచర్ దీనిలో ఉంటుంది. సో యాక్చువల్గా మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి 4000 పడుతుంది మనకి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా బెస్ట్ అని చెప్పగలను నేను. ఎందుకంటే మనకి ఎక్కడైతే కొన్ని రిమోట్ లొకేషన్స్ ఉంటాయో, కొంతమందికి ఈవెన్ కొన్ని ఫార్మ్ హౌసెస్ కానీ అక్కడ ఉంటుంది, మనం పవర్ సప్లై ఎక్కడైతే ఇవ్వలేకపోతామో అలాంటి దగ్గర ఇది హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్స్టర్నల్గా వైరింగ్ అవసరం లేదు, ప్లస్ పవర్ సోర్స్ కూడా దీనికి ఏం అవసరం లేదు. సో అలాంటి దగ్గర మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 4mm లెన్స్ కనుక మనకి, ప్లస్ అట్ ద సేమ్ టైం 4mm లెన్స్తో 1080 పిక్సెల్ రెజల్యూషన్ వస్తుంది కనుక మనకి ఇమేజ్ రెజల్యూషన్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్గా వెదర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. సో మనం ఎక్కడ ప్లేస్ చేసుకున్నా కూడా ఇది హ్యాపీగా మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ మీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.